నమస్తే, నేను మధు. రీసెంట్గానే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల కవల పిల్లలు జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని వార్తల్లో మాత్రం ఆడపిల్ల పుట్టినప్పుడు లేని సంబరాలు ఇప్పుడెందుకు, అంటే మగపిల్లడు పుడితే సంబరాలు చేసుకుంటారన్న రీతిలో నెగిటివ్గా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మరి దీని గురించి మెగా కోడలు లావణ్య ఫైర్ అవ్వడం జరిగింది. మా అక్క జోలికి వచ్చిన వాళ్ళ పిల్లల జోలికి వచ్చిన ఊరికే వదలను అన్నట్లు ఘాటుగానే స్పందించినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? నార్మల్గానే లావణ్య చాలా సైలెంట్గానే ఉంటారు. మరి ఇంత ఫైర్ అవడానికి గల కారణం ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, హీరోయిన్ లావణ్య గారు అనాలో మెగా కూడా లావణ్య గారు అనాలో తెలియడం లేదు. సో లావణ్య గారు నార్మల్గానే వివాదాలకు దూరంగా ఉంటారు. ఎప్పుడు ఫైర్ అయిన సందర్భాలు కూడా చాలా చూసింది కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ విషయంలో పిల్లల విషయంలో మాత్రం చాలా ఫైర్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది సార్? అంత ఫైర్ అవడానికి కారణం ఏంటి? మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ 2026 సంవత్సరంలో సంక్రాంతి బొనాంజాగా విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారి చిత్రం సూపర్ డూపర్ బొనాంజా ఇట్టు సంతోషం. ఆ పెప్పర్మెంట్ ఆ సంతోషాన్ని అనుభవిస్తున్న ఆ కొన్ని క్షణాల వ్యవధిలో కూడా లేకుండా వెంటనే వాళ్ళకు ఒక కూతురు ఒక కొడుకు మనవడు మనవరాలు రూపంలో ఇంకొక శుభవార్త అందుకోవడం ఇటు మెగా ఫ్యామిలీకిను మెగా అభిమానులందరికీ కూడా చాలా సంతోషమే. ఇంతవరకు బాగుంది. కానీ ఈ ఎక్కడో కొందరు అన్మెచ్యూరిటీస్ ఉంటారు, విపరీతమైనటువంటి నారోస్టిక్ మైండ్ సెట్తో ఉంటారు. దృక్పథాన్ని చూడరు, కనిపించింది నిజం అనుకోవడము అదేదో అనుకుంటూ అపోహలతోటి వివిధ రకాలైన విమర్శలు చేస్తారు. కొంచెం ప్రశ్నిస్తే తప్పేం లేదు, కానీ ఆ విమర్శలు దిగజారున్నప్పుడే మనోవేదనకు గురవుతుంటారు. ఆ మనోవేదనకి కొన్ని సందర్భంలో ఇట్లాంటి సెలబ్రిటీస్ ఏమీ అనలేక ఇంకా రచ్చ చేయలేక ఒక మాట అంటే ఇంకెక్కువ రచ్చ అవుతుంది ఎందుకులే అంటూ దిగమింగుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళని అభిమానించే వాళ్ళని ప్రేమించే దగ్గర వాళ్ళు మాత్రం అది కూడా తట్టుకోలేరు. అట్లాంటి ఉదాహరణ ఇప్పుడు ఈ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ యొక్క మిస్సెస్ అంటే ఇప్పుడు ఉపాసన గారికి కజిన్ అవుతుంది. సో వాళ్ళ ఇంటి కోడలు, మెగా ఇంటి కోడలుగానే. మరి ఏంటి చిరంజీవి గారు వారసుడు పుడితే మగాడు పుడితే మగ కొడుకు పుట్టాడు, మగ మనవడు వచ్చాడు, వాళ్ళ వంశం నిలబడిందని సంబరాలు చేసుకుంటారా, అదేంటి ఇంత డిస్క్రిమినేషన్ ఉంటుందా అనేది వాళ్ళ వాదన. దాన్ని దిగజారి మరీ విమర్శిస్తారు కూడా. ఈమె సోషల్ మీడియా వేదికగా లెఫ్ట్ రైట్ ఇచ్చేసి ఇవ్వాల్సినటువంటి మోపడి గడ్డి అయితే పెట్టింది అందరికీ. విషయం ఏంటంటే మొదటిసారి పుట్టింది కింకార, మరి అప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నారు, వాళ్ళ ఎఫెక్షన్ చూస్తుంటాం, ఆమెను ఏమీ తక్కువ చేయరు. ఇప్పుడు ఇంకొక పాప ఆడపిల్ల పుట్టింది. కాకపోతే ఎవరికైనా సరే ఈ జనరేషన్ అయినా ఏ జనరేషన్ అయినా ఒక పాప ఉండాలి, ఒక బాబు ఉండాలని చూస్తారు. ఒకవేళ బాబే పుట్టినప్పుడు ఇంకో పాప కూడా పుట్టాలని ఆలోచిస్తాను. చాలామందికి 99 కాదు 100కి 100% మొదటి సంతానం ఎవరైనా ఆడపిల్ల పుడితే బాగుంటుందని అనుకుంటారు. ఎంత పుత్రవాత్సల్యం ఉన్నటువంటి వాళ్ళకైనా. ఎందుకంటే అదొక భారతీయుల్లో హిందూ సంస్కృతిలో ఒక భాగం. అది అక్కడ డిస్క్రిమినేషన్ ఏం లేదు కదా. ఎవరికి కడుపులో పుట్టినా, ఎలా ఆడపిల్ల పుట్టినా మగపిల్లగాడు పుట్టినా కూడా సమానంగా ఇద్దరిని కన్న ప్రేమతోనే ప్రేమిస్తారు. ఎవరో ఒక్కలో ఎక్కడో ఉంటారు. కాకపోతే పెంపకంలో ఏంటంటే అమ్మాయికి కొంచెం కట్టుబాటు విషయంలో జాగ్రత్త చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే రేపు పొద్దున పెళ్లి చేసి వేరే వాళ్ళ ఇంటికి పంపించాలి. నేను పంపించనంటే నేనేం అట్లాంటి వాళ్ళు మనం ఏం చెప్పేది ఏం లేదు. పంపించినప్పుడు అక్కడ ఏమైనా అవగాహన లోపం వస్తుందేమో అని ముందు జాగ్రత్తగా ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. అబ్బాయిలకు కూడా ఇస్తూనే ఉంటారు. ఇవన్నీ అవగాహన లేకుండా ఊరికనే చూడని విషయం. అంటే చిరంజీవి గారు ఆ పిల్లల పట్ల ఎట్లా ప్రవర్తిస్తారేంటి, వీళ్ళు మొత్తం దగ్గరుండి సోఫాల వెనకాలనో బెంచ్ల కిందనో బాత్రూంలో దాచుకొని చూసిన వ్యక్తుల్లా మాట్లాడుతుంటారు. అది నిజంగా వాళ్ళ యొక్క దిగజారిన మనస్తత్వాలే కాదు, అన్మెచ్యూరిటీ, షాడో సైకోయిజం అంటాం మనం. అట్లాంటి వారికి లావణ్య త్రిపాఠి గారు చాలా మంచి గడ్డి పెట్టని చెప్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరికైనా ఎవరి లెగసీల మీదనో వంశం మీదనో అభిమానం ఉంటుంది. అంత మాత్రాన కొడుకు పుడితే సంబరం చేసుకున్నారే అనుకుందాం, చేసుకుంటే తప్పేం లేదు కదా. మీరు కూడా ఇంటికి అలాంటి వాళ్ళే కదా. సో అవన్నీ మర్చిపోయి ఏది పడదు కదా అమ్మా, పడతాడని చెప్పేసి సోషల్ మీడియాలో పేజీలు ఉన్నాయి, చేతుల టైప్ చేస్తానికి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కదా అని చెప్పి పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే అలాగే ఉంటుంది, ఇలాగే గడ్డి పెడతారు. చిరంజీవి గారు వాళ్ళ మొదటి మనవరాలే కానీ వాళ్ళ మనవరాలు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కూతురు ద్వారా కూడా మనవరాలు ఉన్నారు కదా, వాళ్ళు కానీ మనవరాలు తగ్గ ఎవరికి తక్కువ చేసినట్టు కానీ చేస్తారని కానీ అక్కడ తెలవనప్పుడు అట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు
ఇట్లా చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఆ కామెంట్ చేస్తే మర్యాదగానే ఉండదు. ఇప్పుడు లీగల్ యాక్టివిటీస్ కూడా వీటి మీద లీగల్ చర్య తీసుకున్నాను కూడా చిరంజీవి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ ఉన్నారు. సో ఆ విషయం గుర్తుపెట్టుకొని ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఇక వాళ్ళనే కాదు ఎవరినైనా సరే ఇప్పుడు డిస్క్రిమినేషన్ స్పష్టంగా ఆధారాలు ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడాలి, కానీ ఏదో చిరంజీవి కదా పడతాడు కదా మన దాకా వస్తాడా అనుకుంటే మాత్రం అలా ఊరుకుంటానికి వీలు లేదు. ఇట్లా లావణ్య గారికి అయితేనేమి మనలాంటి వారు అయితేనేమి చట్టాలు అయితే మాత్రం వాటికి సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. యాక్చువల్లీ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే సార్, చిరంజీవి గారు ఒక ఈవెంట్లో అన్నారు కదా, మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్లా ఉంది, ఒక్కరన్నా ఇవ్వు చరణు అని చెప్పేసి అబ్బాయిని ఇవ్వమని అడిగాను అని చెప్పేసి ఒక ఈవెంట్లో చెప్పారు. సో అప్పటి నుంచే స్టార్ట్ అయింది, అంటే వాళ్ళకి అబ్బాయిల మీద మక్కువ ఉంది అమ్మాయిల మీద లేదా అన్నట్టు ఒక ఇది స్టార్ట్ అయింది కదా సార్. అప్పుడు విపరీతంగా ఆలోచించే ధోరణి ఉంటే నేరో స్టిక్ ఉంటే అట్లనే ఉంటుంది. వాస్తవం అవును, తప్పే ఉంది. ఆయన అందరి మనవరాళ్ళు ఉన్నారు, మనవడు ఉండాలి, ఎవరో ఒకరు ఇస్తే బాగుంటుంది, ఎవరికైనా ఉంటుంది. మనం ఎక్కడైనా సరే అన్ని రకాలు ఉన్నప్పుడు అన్ని ఫెసిలిటీ ఉన్నప్పుడు ఇల్లు ఉంటే బాగుంటుంది. ఉదాహరణ మనం అనుకుందాం, ఒక ఇల్లు ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక కారు ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఉదాహరణకు అనుకుందాం, ఎవరన్నా తప్పే ఉంది ఆ ఫెసిలిటీ లేనప్పుడు అది అనుకోవడం తప్పేం లేదు కదా. ఆ మనవరాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళలో ఏమైనా తక్కువ చేసినప్పుడు, వాళ్ళని చదవనీయకుండా చేస్తున్నప్పుడు, వాళ్ళ డ్రెస్ కోడ్లో చేస్తున్నప్పుడు ఏదైనా ఉంటే అబ్జెక్షన్ చెప్పాలి. ఎవరికైనా వారసుడా కాదని వేరే విషయం. అదే మనవాళ్ళు అందరూ ఉన్నారనుకోండి, ఒక మనవరాలు కావాలని కోరుకుంటారు. మొదలే చెప్పాను కదా, ఎవరైనా సరే సాధ్యమైనంతగా ప్రతి సగటు మనిషి ఫస్ట్ ఆడకూతురునే కోరుకుంటారు. ఎవరు మగ కుట్టాలని ఎవ్వరు అనుకోరు. ఎవరో ఒకరు ఎవరంటే గతంలో అంతకుముందు తీరా వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు ఇంకెవరైనా చనిపోయి ఉంటే వాళ్ళే పుట్టాలని కోరుకుంటారు. అట్లా ఏదన్నా ఉంటే ఒక రెండు అవకాశాలు ఉంటాయి, కానీ అట్లా దాన్ని విపరీత అర్థాలు తీసి దాంట్లో భూతద్దం పెట్టి వెతికి ఏదో తప్పులు వెతకడానికి రంధ్రాన్వేషణ చేయడము, వాళ్ళకున్న మేధస్సు పైత్యానంతా చిరంజీవి గారి మీద చూపిద్దామంటే కుదరదు. అది ఇట్లాంటి అందుకనే తాను ఇట్లా సహజంగా ఆ స్థాయి ఉన్న వాళ్ళు ఇవేం పట్టించుకోరు. కాబట్టి ఈరోజు లావణ్య గారు కామెంట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళ బంధానికి, అంటే వాళ్ళిద్దరు తోడుకోడలు కదా సార్, వాళ్ళ బంధానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పచ్చు. బికాజ్ ఎందుకంటే ఉపాసన పిల్లలని అన్నారు, ఉపాసనని అన్నారు, నాకేంటని లైట్ తీసుకోవచ్చు లావణ్య గారు కూడా. సో ఇది కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది. ఖచ్చితంగా ఎవరొకరు ఉండాల్సింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లావణ్య త్రిపాఠి గారు ఒక సినిమా ఆర్టిస్ట్గా హీరోయిన్ కాబట్టి వాళ్ళకు ఒక ఈ ప్రెస్ కానీ ఇట్లాంటి రిలేషన్ విషయంలో ఎలా మేనేజ్ చేస్తాలి, దానివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది, అండ్ మనం ఊరుకుంటే దాని అర్థాలు ఎలా మారుతాయని కొంచెం ఉన్నట్టుంది. ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని పోలీస్ స్టాప్ పెట్టాలని ధైర్యంగా ముందుకొచ్చి సిస్టర్కి సపోర్ట్ చేసిందని చెప్పొచ్చు. సో ఈ యొక్క వ్యాఖ్యలకు మరి లావణ్య కౌంటర్తో ఇప్పటికైనా పులి స్టాప్ పడుతుందా, లేకపోతే దీని గురించి ఇంకా కాంట్రవర్సీ చేస్తారా, లేదంటే ఇప్పటికైనా అర్థం చేసుకొని దాని గురించి పాజిటివ్గా చెప్తారా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.